పెద్దతిప్ప సముద్రం స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీపీ ఎంపీటీసీలు సర్పంచులు పెద్దతిప్ప సముద్రం మండల సర్వసభ్య సమావేశం జరగకుండా అడ్డుకుంటున్న టీడీపీ మూకలకు వంత పాడుతున్న ఎంపీడీఓ భయానక వాతావరణం కల్పించి శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్న టీడీపీ మూకలు పోలీసులు ఎంపీడీఓ ఫిర్యాదు చేస్తే సమావేశం జరిగేలా భద్రత కల్పిస్తామంటున్నాం. ముందుకు రాని ఎంపీడీఓ మండల సర్వసభ్య సమావేశం నిర్వహించి అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ను వేడుకున్న ప్రజాప్రతినిధులు. నేను చెప్పేది ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక మండలంలో జనరల్ బాడీ మీటింగ్ జరపలేనంత వీక్నెస్ గా పోలీసు వ్యవస్థ ఉందా? ఒక మండలం జనరల్ బాడీ మీటింగ్ జరిపేంత వీక్నెస్ గా పోలీసు వ్యవస్థ ఉంటే ఇంక ప్రజాస్వామ్యం ఎట్లుంటుంది? ఇది కేవలము ఇప్పుడు పోలీసు తీరు కూడా ఎట్లుందంటే ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ లేక రాకూడదంటే అంతే రాకూడదు, వాళ్ళు అడ్డపడుతున్నారు, లా అండ్ ప్రాబ్లం మీరు రావద్దండి. ఎంపీ కాన్స్టిట్యూషన్ డేకి రాకూడదు అంటే వాళ్ళు ప్రజలు అల్లరమ్మొక్కలు అడ్డపడుతున్నారు కాబట్టి మీరు రాకూడదు. జనరల్ బాడీ మీటింగ్ జరపకూడదంటే జరపకూడదు. ఇట్లుంటే ప్రజాస్వామ్యం ఎట్లుంటుంది? ఒక సర్పంచులు జనరల్ బాడీ మీటింగ్ పోతా అంటే సర్పంచులు ఎందుకు ఏం పని? ఎంపీటీసీలు మాత్రం వాళ్ళ సర్పంచులు పోకూడదంటే మీరు పోవద్దండి అంటే పోలీసులు అంటారు. ఒక ఏదో అధికారు అక్కడ పనిచేసే అధికారులు పోతా అంటే ఈ అధికారికి ఏం సంబంధం లేదు, ఎందుకు పోవాలా? పోకూడదంటే పోలీసులా మీరు పోవద్దన్నారు. ఇది పరిస్థితి. పీటీ మండలంలో ఇట్లా పరిస్థితి ఉంది. తమ్మాలపల్లి కాన్స్టిట్యూషన్లో ఇలా పరిస్థితి ఉంది. అంటే ఒక జనరల్ బాడీ మీటింగ్ జరిపి ప్రజలకు తాగునీటి సమస్యలు, కరెంటు సమస్యలు, సీసీ రోడ్ల సమస్యలు, డ్రైనేజీ సమస్యలు ఇట్లాంటివన్నీ చర్చించాలా. ఇవన్నీ చర్చించకూడదు, జనరల్ బాడీ మీటింగ్ జరపకూడదు. ఆయన అడుగుతాను ఎందుకు కొడుతున్నారంటే కారణం ఏమిలే, వాళ్ళు కొట్టడము వచ్చేసేయడము. ఆయనకు కాలు ఫ్రాక్చర్ అయింది, ప్రస్తుతం ఆ హాస్పిటల్ ఉన్నారు. ఈ దౌర్జన్యాలకు ఫుల్ స్టాప్ గౌరవనీయులైన కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఎప్పుడు పెడతారో, ఈ ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు కాపాడుతారని చెప్పి మాకు అక్కడ ఏం చెప్పుకోవడానికి అవకాశం లేక ఈరోజు మేము కలెక్టర్ గారికి వచ్చి ఇక్కడ 15 మంది ఎంపీటీసీల్లో 14 మంది ఎంపీటీసీలు ఇక్కడికి వచ్చి వినతిపత్రం ఇస్తున్నారు.